ఏంటి గుంటూరు నుంచి రావులపాలెం ఇంచుమించు 200 కిలోమీటర్లు. ఈ వీడియో చాలా మంది చూసుంటారు. ఒకవేళ చూడకపోతే నా బయోలో లింక్ ఉంటుంది, ఖచ్చితంగా విజిట్ చేయండి. ఈ సైలెన్సర్ చూడండి ఎంత డ్యామేజ్ అయిపోయిందో. సో తుప్పట్టేసింది అనమాట, లోపలంతా వదిలేసింది. మనం రీసెంట్ గా పెట్టిన సైలెన్సర్ రిపేర్ వీడియో చూసి ఈయనైతే మనకి గుంటూరు నుంచి అయితే రావులపాలెం వచ్చారు. సో ఒకసారి రావడానికి చాలా ఇబ్బంది అవుతుంది గుంటూరు నుంచి రావులపాలెం. ఈయనైతే సెకండ్ టైం కూడా రావులపాలెం వచ్చారు నాతో వర్క్ చేయించుకోవడానికి. ఎందుకు ఇంత దూరం అని అడిగితే నాకు వర్క్ అయితే చాలా బాగా నచ్చింది అని చెప్పారు. సో ఆ ఒక్క ఆన్సర్ని నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. సేమ్ ఇదే కంప్లైంట్తో మనకి ఈరోజు ఇంకో వెహికల్ కూడా వచ్చింది, అది కూడా సైలెన్సర్ కంప్లైంట్. సో అది కూడా మనం సైలెన్సర్ అనేది రిపేర్ చేయించాలి. మన గుంటూరు కస్టమర్ సైలెన్సర్ అయితే ఈ స్టేజ్లో ఉంది. సో లోపల ఒక 5 గొట్టాలు ఉంటాయి అనమాట, అవన్నీ ఇరిగిపోయాయి. సో అవన్నీ కట్టించి నీట్గా వెల్డింగ్ చేయించి లాస్ట్లో ఫినిషింగ్ ఎలా వచ్చిందో, రిజల్ట్ ఎలా ఉందో మీకు చూపిస్తాను. ఈ సైలెన్సర్ వర్క్ అనేది స్టార్టింగ్ స్టేజ్లోనే చేయించుకుంటే ఇంత పెట్టుబడి అయితే అవ్వదు. సో మీరు స్టార్టింగ్లోనే చిన్న ప్యాచెస్ వచ్చినప్పుడు చూసుకుని ఇది రిపేర్ చేయించేసుకుంటే చాలా తక్కువ అవుతుంది. లేకపోతే ఇలా ఒకదాని తర్వాత ఒకటి మొత్తం సైలెన్సర్ అంతా ఖరాబ్ అయిపోతుంది అనమాట. సో నీట్గా అయితే చూసుకోండి. అలాగే సైలెన్సర్ వెల్డింగ్ మాత్రం వెంటనే, అంటే మనకి డ్యామేజ్ అయిన వెంటనే చేంజ్ చేసుకుంటే చాలా లో కాస్ట్లో అయిపోతుంది. సో నేను వెల్డింగ్ అయితే పూర్తి చేసేసాను. సో నెక్స్ట్ దీన్ని ప్యాచ్ వర్క్, సో మనకి ప్యాచ్ వర్క్ అంతా కవర్ అయ్యేలాగా పెయింటింగ్ సెక్షన్ ఉంటుంది, అది కూడా చూపిస్తాను మీకు. ఇలా వెల్డింగ్ చేసిన తర్వాత మళ్ళీ లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అని చాలా డౌట్స్ ఉండొచ్చు. మీరు వెల్డింగ్ చేసేటప్పుడు ఇందాక ఒక వీడియో పెట్టాను కదా, సో అందులో మీరు చూస్తే ఈ రేక్ థిక్నెస్ అనేది చాలా హెవీగా ఉంటుంది. అంటే క్వాలిటీ రేకే వాడతాం మనం, మళ్ళీ మనకి ఇబ్బంది పెట్టకుండా అనమాట. ఇలా పెయింట్ వేయడం వల్ల మనకి 2 బెనిఫిట్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ అయితే మనకి ప్యాచ్ వర్క్ చేసాం కదా, అది కొంచెం అటు ఇటుగా ఉండకుండా నీట్గా అయితే కనిపిస్తుంది. దట్టు మనకి గమ్ముని తుప్పట్టకుండా ఉంటుంది అనమాట. ఫైనల్లీ వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది. అవుట్పుట్ ఎలా వచ్చిందో మీరే చెప్పాలి, అది కూడా కామెంట్లో కామెంట్ చేయండి. అలాగే నా నెంబర్ అయితే స్క్రీన్ మీద ఇస్తాను. ఇలాంటి డౌట్స్ ఏమైనా ఉంటే నేను కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే మీకు ఇంకో గుంటూరు కస్టమర్ కూడా వస్తానని మాట్లాడారు. సో ఆయన వచ్చిన తర్వాత ఆయన వీడియో కూడా పెడతాను. అంతవరకు అందరికీ జై శ్రీరామ్.